నా పేరు డాక్టర్ హరికాంత్ రెడ్డి, ఎన్ఎంస్ హాస్పిటల్స్ చైర్మన్, వెల్దండ, శ్రీశైలం, హైదరాబాద్ హైవే. ఎన్ఎంస్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ ఒక 2.5 years అవుతుందండి. ఈరోజు ఎన్ఎంస్ హాస్పిటల్స్ నుంచి మీకు ప్రతి వీక్ ఫుల్ ఫ్లెజ్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క అప్డేట్స్, లైక్ రికవరీ అయిన పేషెంట్స్ నుంచి అండ్ కొత్త సర్జరీస్ ఏమేమి చేస్తున్నాము, మా దగ్గర కొత్త ఎక్విప్మెంట్ ఏమేమి వస్తుంది, కొత్త టెక్నాలజీస్ని ఏమేమి వాడుతున్నాము. మన జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లా అంటేనే మనం ఒక కార్నర్కి ఉన్న జిల్లా అండి. బట్ దాంట్లో కూడా మెడికల్లో కూడా మనం ఎలా హైదరాబాద్కి ఏ విధంగా తక్కువ కాకుండా మన ఎన్ఎంస్ హాస్పిటల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో ద్వారా మనందరికీ ఒకటి చెప్తున్నాను, మా ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది అని నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజలు ధైర్యంగా చెప్పుకునే విధంగా ఇంకా సంకల్పంతో అతి చిన్న ఏజ్లో ఒక 32 సంవత్సరాలలో నేను వచ్చి ఇంత పెద్ద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ ఎస్టాబ్లిష్లో స్పెషాలిటీస్ ఏంటి అంటే, మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్ఎంస్ హాస్పిటల్స్ అని చెప్పేసి గౌరవంగా చెప్పడం జరుగుతుంది. అండ్ బ్రెయిన్ సర్జరీ చేసిన మొట్టమొదటి హాస్పిటల్ ఎన్ఎంస్ హాస్పిటల్స్. ఒక్క బ్రెయిన్ సర్జరీతో ఆగలేదండి, ఆల్మోస్ట్ 100 పైన బ్రెయిన్ సర్జరీలు చేసిన ఏకైక హాస్పిటల్ నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్ఎంస్ హాస్పిటల్స్. 200 పైన ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ చేసిన హాస్పిటల్స్ ఎన్ఎంస్ హాస్పిటల్స్. అండ్ ఆర్థోపెడిక్ సర్జరీ విభాగంలో కొన్ని వందల సర్జరీలు చేసింది ఎన్ఎంస్ హాస్పిటల్స్. 64 స్లైస్ సిటీ స్కాన్, అతిపెద్ద సిటీ స్కాన్ కలిగి ఉన్న హాస్పిటల్ ఎన్ఎంస్ హాస్పిటల్స్. 24/7 2DAకు సౌకర్యం కలిగింది ఎన్ఎంస్ హాస్పిటల్స్. వెంటిలేటర్, మొట్టమొదటి వెంటిలేటర్ పెట్టిన జిల్లాలో గర్వంగా చెప్పుకునే హాస్పిటల్స్ ఎన్ఎంస్ హాస్పిటల్స్. 1000 మంది పైన వెంటిలేటర్ ట్రీట్మెంట్ అందించిన హాస్పిటల్ ఎన్ఎంస్ హాస్పిటల్స్. క్రిటికల్ కేర్ విభాగం విత్ అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ 24 గంటలు ప్రతి నిమిషం మీ ప్రాణాలని కాపాడడం కోసం శ్రమించే హాస్పిటల్స్ ఎన్ఎంస్ హాస్పిటల్స్. సో ఈరోజు ఎన్ఎంస్ హాస్పిటల్స్లో ప్రతి విభాగంలో ఎన్నో విభాగాలు. మొట్టమొదటిగా మనం ఇక్కడ చేసినాం, హ్యాండ్ సర్జరీ చేసింది ఎన్ఎంస్ హాస్పిటల్సే. ప్రతి ట్రీట్మెంట్ ఎన్ఎంస్ హాస్పిటల్లో కానీ అంటూ ట్రీట్మెంట్ ఏం లేదండి. సో ఎన్ఎంస్ హాస్పిటల్లో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటి అంటే, దయచేసి అపోహలకు వెళ్తున్నారండి. ఇంకా అపోహలు అంటే ఇక్కడ ఫీజు ఎక్కువ, ఇక్కడ ట్రీట్మెంట్ అది ఎక్కువ, ఇది ఎక్కువ అంటున్నారు. ఒక పేషెంట్ గోల్డెన్ అవర్ అని చెప్పేసి ఆ గోల్డెన్ అవర్ని మీరు వృధా చేసుకుంటున్నారు ఎవరో మాటలు నమ్మి. సో సింపుల్ ఒకటండి, ఈ వీడియో ద్వారా ఎవరో ఒకరు నెగిటివ్ కామెంట్స్ పెడతారు, పాజిటివ్ కామెంట్స్ పెడతారు, వాళ్ళకి జరిగింది పెడతారు, వాళ్ళకి జరగంది కూడా పెడుతుంటారు. కాబట్టి ఎవరైతే ప్రైస్ విషయంలో, ఒక హాస్పిటల్ అంటే ప్రైస్ విషయం గురించే మాట్లాడతారు, దేని గురించి అయినా మాట్లాడతారు, ప్లీజ్ కామెంట్లో మీరు ఏం చేయండి అంటే, ఎక్కడైతే మీరు చూసిన ప్రైస్ తక్కువ అనిపిస్తుందో మాకు అది కామెంట్లో పెట్టండి, వీల్ ఇంప్లిమెంట్ ఇక్కడ. ఎందుకంటే అక్కడ తక్కువైతుంది అన్న దాన్ని మనం ఇక్కడ మన ఊర్లోనే చేసుకుందాం. మనం ఇంకోటి దగ్గరికి వెళ్ళి తక్కువైతుంది అనడం ఎందుకు, ఈ రోజు నుంచి మనమే విల్ ఇంప్లిమెంట్ దట్. అండ్ రెండో విషయం ఏంటి అంటే, అందరినీ మంచి చేయాలి అని చెప్పేసి ఒక డాక్టర్కి ఉంటుంది. బట్ ఆ ఉద్దేశం అనేది ఉన్నా కూడా పేషెంట్కి ఉన్న గాయాలు, పేషెంట్కి ఉన్న పరిస్థితిని బట్టి కూడా మంచి చెడు రెండు ఉంటాయి. కాబట్టి అది కూడా ఉంటుండొచ్చు. 1000 మందిని బతికించాము, 10ల సంఖ్యలో బతికించలేకపోయాము. అది కూడా మా ఎఫర్ట్స్ పెట్టాము, ఏం చేయలేకపోయాం. బట్ ఇంకా ఆ 10లు కూడా ఒకటిలోకి సింగిల్ డిజిట్లోకి వచ్చిన విధంగా ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. లెట్స్ వి గో ఫర్ టుడే. ఎన్ఎంస్ హాస్పిటల్స్లో అసలు మా దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మేము ఏమేమి ట్రీట్మెంట్స్ అందిస్తాం, మా డాక్టర్స్ ఎవరు, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళది ఏంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దెన్ నెక్స్ట్ వీడియోస్ ఎలా అంటే, మా దగ్గర ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు పేషెంట్స్ వాళ్ళ మాటలలోనే విందాం. లైక్ వేరే యూట్యూబ్ లాగా మీరు ఈ విధంగా ఉండండి, ఆ విధంగా ఉండండి కాదండి. మేము ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ ఫిజికల్గా మేము ట్రీట్మెంట్ చేసిన పేషెంట్స్ తోటి మాట్లాడిపిస్తూ వాళ్ళకి జరిగిన ప్రమాదం ఇంకొకరికి జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటామో లైవ్గా తెలుసుకుందాం ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ఎంస్ హాస్పిటల్స్ అప్డేట్స్. ఫుల్ ఫ్లెజ్ రిసెప్షన్ ఏరియా. సో
ఇక్కడ అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ వి కెప్ట్ ప్రైజ్ లిస్ట్. ఈ ప్రైజ్ లిస్ట్లలో డాక్టర్ కన్సల్టేషన్ ఫీ 200 అని ఉంది కానీ బట్ ఓపీ కన్సల్టేషన్ ఫీజ్ 100 రూపీస్ అండి. అండ్ వార్డ్ చార్జెస్ అండ్ ఐసీయూ చార్జెస్, వెంటిలేటర్ చార్జెస్, సిటీ స్కాన్ చార్జెస్, ల్యాబ్ ఎక్విప్మెంట్ చార్జెస్, ఇంకేదైనా ట్రీట్మెంట్కి ఉన్న సంబంధించి చార్జెస్ అండి ఇవి. సో ఒక హాస్పిటల్ని సింపుల్గా కామెంట్ చేసే ముందు కొంతమంది అందరు అనట్లేదు, ఒకరు ఇద్దరు గురించి వాళ్ళు ఏదైనా ఉంటే ఇక్కడ కంపేర్ చేసుకోండి. ఈ ప్రైస్ లిస్ట్ కంపేర్ చేసుకొని బ్లేమ్ చేయండి. ఎందుకంటే హాస్పిటల్స్ పైన, స్కూల్స్ పైన వ్యాలిడ్ నిజం లేని బ్లేమ్ చేస్తే కొన్ని జీవితాలు ఖరాబ్ అవుతాయి. సో మీరు దాన్ని చూసుకోండి. నెక్స్ట్ మనం ఓపీ రూమ్ సైడ్ వెళ్దాం. ఇంతకుముందుకు జిల్లాలోనే ప్రతి దాంట్లో మొట్టమొదటి అని చెప్పిన దాంట్లో కూడా ఇంకా గర్వంగా ఫీల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఎస్బీఐ ఇన్సూరెన్స్, చోలా అండ్ నెబీ భూపా అండ్ ఇలా ప్రతి ఇన్సూరెన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆరోగ్యశ్రీ ఉన్న ఏకైక హాస్పిటల్స్ ఎన్ఎంస్ హాస్పిటల్స్ అని చెప్పేసి మన జిల్లాలో గర్వంగా చెప్తున్నాను. బ్యాక్వర్డ్ ఉన్న జిల్లాలో ఇన్ని ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన మొట్టమొదటి హాస్పిటల్స్ కూడా ఎన్ఎంస్ హాస్పిటల్స్. సో ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా యూ కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్. సో రెగ్యులర్ డయాలసిస్ మండే టు సాటర్డే స్కెడ్యూల్ అండి ఇది. వీ హ్యావ్ 3 machines యాజ్ ఆఫ్ నౌ. మండే ఈరోజు ట్యూస్డే వీ హ్యావ్ 5 patients డయాలసిస్ ఈరోజు స్లాట్లో. లైక్ వెనస్డే రోజు 5 patients, థర్స్డే రోజు 3 patients, సాటర్డే రోజు, ఫ్రైడే రోజు 6 patients, లైక్ సాటర్డే ఇట్లా మేము ప్రాపర్ స్కెడ్యూల్ ఇచ్చేసి డయాలసిస్ టైమ్స్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో నౌ నెక్స్ట్ డయాలసిస్ ఎన్ఎంస్ హాస్పిటల్స్ జిల్లాలోనే మొట్టమొదటి ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వెల్దండలో ప్రపంచ స్థాయి డయాలసిస్ చికిత్సలు. సో వీ ఫీల్ ప్రౌడ్ బికాస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డయాలసిస్ సేవలు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్, ఏకైక హాస్పిటల్స్ ఎన్ఎంస్ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ప్లస్ ఎమర్జెన్సీలో 24 గంటలు మనం డయాలసిస్ సేవలు అందిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది కూడా జిల్లాలోనే మొట్టమొదటి డయాలసిస్ ప్రైవేట్ సెంటర్. యూనిట్లకు వెళ్దాం. డయాలసిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ డయాలసిస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ప్రజెంట్ 3 patients అవుతున్నారు. ఇవి మన డయాలసిస్ మిషనరీస్. లైక్ ఇప్పుడు డయాలసిస్కి సంబంధించి ఈ మిషనరీస్ మేము ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అడ్వాన్స్ టెక్నిక్ అండ్ అడ్వాన్స్ సంబంధించిన డయాలసిస్ మిషనరీస్ వీ హ్యావ్ నౌ. ఇది డయాలసిస్ యూనిట్. ముందు చెప్పినట్టే మొట్టమొదటి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న హాస్పిటల్స్ ఎన్ఎంస్ హాస్పిటల్స్ అని చెప్పాను కదా. దాంట్లో డయాలసిస్ ఇప్పటి దగ్గర మనం చూస్తున్నాం. డయాలసిస్ యూనిట్స్, డయాలసిస్ కూడా ఆరోగ్యశ్రీలో చేయడం జరుగుతుంది. మా మిత్రుడు లక్ష్మణ్ సహకారంతో కొన్ని వందల మందికి ఆరోగ్యశ్రీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం మా ఎన్ఎంస్ హాస్పిటల్స్లో. సో ఫస్ట్ ఎన్ఎంస్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ అండ్ డయాలసిస్, నెఫ్రాలజీ వింగ్లో అండ్ యూరాలజీ అంటే కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన వింగ్లో మేము ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న హాస్పిటల్స్ చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా ముందు వీడియోలో 64 slice సిటీ స్కాన్, లైక్ పెద్ద సిటీ స్కాన్ కలిగి ఉన్న ఏకైక హాస్పిటల్స్ ఎన్ఎంస్ హాస్పిటల్స్ అని. నౌ ఐఎమ్ గోయింగ్ టు సీ రేడియాలజీ డిపార్ట్మెంట్ వాట్ వీ హ్యావ్. రేడియాలజీ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ అవర్ రేడియాలజీ డిపార్ట్మెంట్. సిటీ స్కాన్ మనం ఇది 64 slice sensation cardiac machine we have here. సో సిటీ స్కాన్స్ కూడా మనం అతి తక్కువ ధరలోనే, జిల్లాలోనే అతి తక్కువ ధర ఉన్న హాస్పిటల్స్ అంటే ఎన్ఎంస్ హాస్పిటల్. జస్ట్ 2200కే మేము సిటీ బ్రెయిన్ చేస్తున్నాం. మీరు అది కూడా కంపేర్ చేయండి. ఓన్లీ కొన్ని కంపేర్ చేసేసి అంటుంటారు కదా, అది కూడా కంపేర్ చేస్తే తెలుస్తుంది. 64 sliceలో 2200 తీసుకుంటున్న ఏకైక హాస్పిటల్స్ ఎన్ఎంస్ హాస్పిటల్స్. అండ్ ఇది కన్సోల్ రూమ్. కన్సోల్ రూమ్స్, దీంట్లో కన్సోల్ అంటే టెక్నీషియన్ అండ్ రేడియాలజిస్ట్ ఉండే రూమ్. ఇక్కడ నుంచి స్కాన్ ఎలా అవుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి దీంట్లో చూసుకుంటూ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అదర్ మిషన్ ఈజ్ ఏబీజీ, ఆర్టిరియల్ బ్లడ్ గ్యాస్. ఈ ఏబీజీ మిషన్ అనేది కూడా మన జిల్లాలోనే ఓన్లీ 1 హాస్పిటల్.
మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 22 శాంపిల్స్, అంటే మేము ఇది 17th రోజు మార్చాము. 22 శాంపిల్స్ జరిగినాయి. అంటే దీంట్లో ఏంటి అర్థం అంటే, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఆయన ఎయిర్వే ఎలా ఉంది, ఆర్ట్రియల్ అంటే మన మంచి బ్లడ్ వెజల్స్ నుంచి తీసుకొని చేసే టెస్టే ఏబీజీ అంటారు. ఆ ఏబీజీ ఎయిర్వే ఎలా ఉందని తెలుసుకోవడం కోసం మనం పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, వెంటిలేటర్ ఎంత అవసరపడుతుందో తెలుసుకోవడం జరుగుతుంది. సో మన హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ ఒక 8 వెంటిలేటర్స్ వరకు ఉన్నాయండి. 8 వెంటిలేటర్స్లో 8 వెంటిలేటర్స్కి మనకు పేషెంట్స్ ఇవ్వగల కెపాసిటీ ఉంది. ఇది ఎన్ఎమ్స్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ క్యాజువాలిటీ అంటారండి. క్యాజువాలిటీలో వీ హ్యావ్ 4 బెడ్స్ ఇన్ క్యాజువాలిటీ వీఆర్ యూజింగ్ నౌ. దీంట్లో ఫస్ట్ బెడ్ దగ్గర మనం ఫస్ట్ 3 బెడ్స్ దగ్గర వీ కెన్ కీప్ ఎనీ ఎమర్జెన్సీ గోల్డెన్ అవర్ టైంలో ఎనీ డీసాచురేషన్ ఉన్నా ఏది ఉన్నా మనము సిచ్యువేషన్లో పేషెంట్ కోసం ఇంటిబేట్ చేయడం కోసం వెంటిలేటర్ 24/7 అవైలబుల్ ఉంటుంది. అండ్ డీఫిబ్రిలేటర్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ ఇంటిబేషన్ కిట్స్ అవైలబుల్ ఉంటాయి. సో అండ్ మానిటర్స్ అండ్ మెయింటెనింగ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. క్రాష్ కార్ట్ అవైలబుల్ ఉంటుంది. బికాస్ దిస్ ఆల్ థింగ్స్ గోల్డెన్ అవర్లో మనకు ఎవరు ఊరు పేరు అవన్నీ అడిగే సిచ్యువేషన్ మా హాస్పిటల్లో అట్లాంటివి ఏమి ఉండదండి. ఫస్ట్ ఎవరన్నా ఉండనియండి, మనీ ఉన్నా లేకున్నా వాడిది సొంత ఊరైనా వాళ్ళది బయట ఊరైనా సరే, ఎక్కడైనా సరే, ఏదైనా సరే మనం ఫస్ట్ ట్రీట్మెంట్కి ప్రయారిటీ ఇస్తాము. దెన్ నెక్స్ట్ పేషెంట్ సేఫ్ అయిన తర్వాత నెక్స్ట్ మనము ఇంపార్టెంట్స్ అన్ని నెక్స్ట్ థింగ్స్ అన్ని. బట్ 24/7 క్రిటికల్ కేర్ డాక్టర్స్ 24/7 అవైలబుల్ ఉండే ఎమర్జెన్సీ వార్డ్ ఎన్ఎమ్స్ హాస్పిటల్స్ అని మొట్టమొదటి జిల్లాలోనే ఏకైక క్రిటికల్ కేర్ 24/7 అవైలబుల్ ఉన్న హాస్పిటల్స్ ఎన్ఎమ్స్ హాస్పిటల్స్. సో ఇది ఇక్కడ బేసిక్ ఎమర్జెన్సీ థింగ్స్ అన్ని యూజ్ చేయడం జరుగుతుంది. 4D మిషన్, ఐ థింక్ అఫినిటీ 50 జిల్లాలోనే ఇది మేబీ బిగ్ మిషన్. దీంట్లో మనం 24/7 2D ఎకో, 24/7 అల్ట్రాసౌండ్, 24/7 అదర్ స్కాన్స్, డాప్లర్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్, మనం చేసుకోవచ్చు అండి. సో ఇది కూడా మనకు 24/7 ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. లైక్ ఈసీజీ అయినా సరే, ఈఈజీ అయినా సరే, ఈఎన్ఎంజీ అని చెప్పేసి మల్టిపుల్ ఎక్విప్మెంట్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ఐసీయూ, వీఆర్ యూజింగ్ యాజ్ ఎ ఐసీయూ. ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ అండ్ ఇంటర్నల్ మెడిసిన్. ఇక్కడ బీపీ, షుగర్, పాయిజన్స్ అండ్ పాముకాటుకి అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్కి వాటెవర్ జనరల్ మెడిసిన్ అనేది ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్స్ అండి. జనరల్ మెడిసిన్కి సంబంధించి ఎన్ఎమ్స్ హాస్పిటల్స్లో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ సేవలు. ఎమర్జెన్సీ రౌండ్ ద క్లాక్ డాక్టర్ దినేష్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ కన్సల్ట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, యంగ్ అండ్ డైనమిక్ ఫిజిషియన్ మనకు సేవలు అందిస్తున్నారు. హాయ్ దినేష్, కూర్చో. దినేష్ ఇక్కడ మన ఎన్ఎమ్స్ హాస్పిటల్స్లో 24/7 సేవలు అందిస్తున్నారు. నెక్స్ట్ వీడియోస్లలో దినేష్ ఏమేమి చేస్తారు దినేష్ ద్వారానే కొన్ని జాగ్రత్తలు ఎలా పాటించాలి అనేది మనం నెక్స్ట్ వీడియో. జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ ఆఫ్ మై డాక్టర్స్ అండ్ మై హాస్పిటల్ అండ్ ఎక్విప్మెంట్. మోస్ట్ డిపార్ట్మెంట్ మన ఎన్ఎమ్స్ హాస్పిటల్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్. ఈ వింగ్ని మనకు ఇక్కడ డాక్టర్ వెంకటేష్ అండ్ టీమ్, డాక్టర్ శశాంక్, డాక్టర్ నటాష్, డాక్టర్ కార్తిక్ రెడ్డి అండ్ సీను నాయక్ గారు మనకి ఇక్కడ వీళ్ళ టీం అంతా కలిసి మనకి ఇక్కడ సర్జరీస్లో సహకారం చేస్తున్నారు. సో ఎన్ఎమ్స్ హాస్పిటల్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీస్ అంటే ట్రామా, రిప్లేస్మెంట్ ఇవన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయండి. మల్టిపుల్ కేసెస్, ఎన్నో యాక్సిడెంట్ ట్రామా కేసెస్ ఆరోగ్యశ్రీలో కూడా చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ ఆరోగ్యశ్రీ ఫర్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్. మనం డాక్టర్ వెంకటేష్ ఇక్కడ 24 hours అవైలబుల్ ఉంటాడు. డాక్టర్ వెంకటేష్ ఆర్థోపెడిక్ సర్జన్. మీకు వెంకటేష్ కూడా ప్రతి వీక్ ఇప్పటి నుంచి అప్డేట్స్ చేస్తాడు పేషెంట్స్ తోటి. ఎన్ఎమ్స్ హాస్పిటల్స్లో మేము అప్డేట్స్ చేయడం కంటే ఎక్కువ ఫస్ట్ పేషెంట్తో మాట్లాడిపించి వాళ్ళ ప్రాబ్లం చెప్పించి దానికి నెక్స్ట్ పేషెంట్లు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం జరుగుతుంది. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్ సంబంధించిన వింగ్. ఇది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, గోల్డెన్ అవర్లో మనం దాంట్లో ఎట్లా అనేది కూడా దాన్ని వాడే టైం కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాము. ఒక ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చినప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది,
మాకు ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత ప్రెజర్ ఉంటుంది అనేది ఇక్కడ. బికాజ్ ది ఓన్లీ వన్ హాస్పిటల్ ఒక హైదరాబాద్కి ఒక 60-70 కిలోమీటర్స్, అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొల్లాపూర్ వాళ్ళకి, నాగర్కర్నూల్ వాళ్ళకి, అచ్చంపేట వాళ్ళకి, కల్వకుర్తి వాళ్ళకి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి ఓన్లీ ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఎన్ఎంస్ హాస్పిటల్. ఒక పేషెంట్ అన్కాన్షియస్లో, పేషెంట్ కోమా స్టేజ్లో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత స్ట్రగుల్ పడతాము, ఎంత టెన్షన్స్ పడతాము, ఎన్ని చేస్తున్నాం అనేది తెలియకుండానే కొంతమంది సింపుల్గా బ్లేమ్ చేయడానికి కూడా చూస్తూ ఉంటారు. బట్ ఆ స్ట్రెస్ అనేది మీకు చూస్తే తెలుస్తుంది, ఆ కుటుంబాలతోటి మాట్లాడితే తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్లలో మా దగ్గర రికవరీ అయిపోయిన వాళ్ళు, మా దగ్గర సిపిఆర్ నుంచి రికవరీ అయిన వాళ్ళు, మా దగ్గర పాయిజన్ నుంచి, బ్రెయిన్ సర్జరీ నుంచి, ట్రామా నుంచి, అండ్ పక్షపాతం నుంచి, అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ సంబంధించి, హిమరేజ్ గురించి, అండ్ అబ్డామినల్ పెయిన్స్ గురించి, అబ్డామిన్ ఇన్ఫెక్షన్స్ గురించి, జనరల్ మెడిసిన్ అండ్ హై షుగర్స్, లో షుగర్స్, ఇలాంటి రికవరీ అయిన ప్రతి పేషెంట్ తోటి వాళ్ళతో మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ప్రతి పేషెంట్తో కూడా మీకు మాట్లాడించడం జరుగుతుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ల్యాబ్. దిస్ ఈజ్ అవర్ ల్యాబ్. వాట్ వీ హ్యావ్ ల్యాబ్ ఇన్ అనేది మీకు ఇది బేసికలీ ల్యాబ్. ఇది బేసిక్ ల్యాబ్. ఇది బేసిక్ ల్యాబ్ మనకు బేసిక్ ల్యాబ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ ల్యాబ్ పైన ఉంటుంది. వీ హ్యావ్ ద బెక్మెన్ కల్చర్ అండ్ ఎర్బై M200 లైక్ థైరాయిడ్ శాంపిల్స్ ఇవన్నీ చేసే ల్యాబ్ కూడా ఉంది. వీ హ్యావ్ మైక్రోబయాలజీ ల్యాబ్. ఇన్ మైక్రోబయాలజీ ల్యాబ్లో కూడా డిస్టిక్లోనే మొట్టమొదటి హాస్పిటల్ ఎన్ఎంస్ హాస్పిటల్స్ అని చెప్పి చేయడం జరుగుతుంది. దెన్ శాంపిల్ కలెక్షన్ రూమ్ ఇది. అండ్ వీ హ్యావ్ పేషెంట్ లిఫ్ట్ ఇన్ అవర్ హాస్పిటల్ ఫర్ స్ట్రెచర్ లిఫ్ట్, పేషెంట్కి సంబంధించిన లిఫ్ట్ అండి ఇది. సో ఇప్పుడు వరకు మీకు హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి మనము లైక్ అంటే ఎమర్జెన్సీ డోర్ నుంచి ఎంటర్ అయ్యి ఎమర్జెన్సీ డోర్స్లో సంబంధించి ఏమేమి ఉన్నాయో చూసాము. ఇది వాటర్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ అండి. లైక్ మనం చూసాం కదా పాండమిక్ సిచ్యువేషన్లో ఎంతమంది ఆక్సిజన్స్ గురించి సఫర్ అయ్యారు. సో దానికోసం మనం ఈరోజు ఆ సిచ్యువేషన్ అనేది నా జిల్లా ప్రజలకు రాకూడదు అని చెప్పేసి నేను లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బట్ గాడ్ గ్రేస్ అలాంటివి మళ్ళీ రాకూడదు, మనం అలాంటి దాంట్లోకి కోరుకోకూడదు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఎనీవే ఆక్సిజన్ 24/7 లిక్విడ్ ఆక్సిజన్ ద్వారా ప్రతి బెడ్కి ఆక్సిజన్ ఇచ్చే కెపాసిటీ ఉన్న ఏకైక హాస్పిటల్ ఎన్ఎంస్ హాస్పిటల్స్ అని తెలియజేస్తున్నాం. అండ్ ఎప్పుడు మనం ఒక్కదాన్ని నమ్మకూడదు అని అంటారు కదా పెద్దలు. సో ఇది సపోర్ట్ ఆక్సిజన్ ప్లాంట్.